బాలకోటయ్య గారు నమస్తే సార్. శ్రీకాంత్ గారు నమస్తే. బాలకోటయ్య గారు, ఉమ్, మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలిసి ఎలక్షన్లకు వెళ్ళారు, గెలిచారు, అదంతా మనం చూస్తూనే ఉన్నాం సార్. కానీ మోడీ, చంద్రబాబు గారిని చూడగానే సరే మనకి ఒక విపరీతమైన ఒక వింత అనుభూతి కలుగుతూ ఉంటుంది సార్, ఒక ఒక తెలుగువాడిగా, ఒక ఆంధ్రుడిగా. ఎందుకంటే వీళ్ళిద్దరిది లవ్ హేట్ రిలేషన్షిప్ అన్నమాట. ఇద్దరు ఒకసారి గొడవ పడతారు, ఒకసారి కలుసుకుంటారు. 2014-19 మధ్య కూడా ఇలాగే అమరావతికి వచ్చి శంకుస్థాపనలు చేసి బోళ్ళంత హడావుడి చేసి బోళ్ళంత కోట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పారు. అందరం నమ్మాము. సో మళ్ళీ ఈ రోజు అలాగే ఎంతో అసలు చూస్తుంటే కూడా కొన్ని వేల కోట్లు, రహదారులు కావచ్చు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఏదో రకరకాల పేర్లు పెట్టి బోళ్ళని తీసుకొస్తున్నాము. చంద్రబాబు గారి కళల వెనకాల మేము నిలబడతామని మోడీ గారు అంటారు. మోడీ గారు ప్రపంచం మెచ్చిన మా మంచి నాయకుడు, మోడీ గారి విజన్తోనే మేము ముందుకెళ్తామని చంద్రబాబు గారు అంటారు. అసలు వీళ్ళిద్దరిని చూస్తుంటే, వీళ్ళ అన్యోన్యతను చూస్తుంటే మాత్రం నిజంగా ముచ్చటేస్తుంది సార్. నిజంగా ఈ అన్యోన్యత వల్ల రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతుందా? లేదంటే 2014-2019 మధ్యలో గనక ఎన్నైతే ప్రామిసులు చేశారో చివరికి ఏమీ లేకుండా అయిపోయినాయో మళ్ళీ అలాగే అవబోతుందా? నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే సార్, వీళ్ళు వైజాగ్ వేదికగా ఈ సదస్సు పెట్టారు. కానీ విశాఖ ఉక్కు గురించి మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట మాట్లాడలే. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాలుగా పోరాడుతున్న విశాఖ ఉక్కు గురించి, మన దాని గురించి ఏమి మాట్లాడకుండా ఇది ఇన్ని లక్షల కోట్లు మన రాష్ట్రానికి ఇచ్చేస్తే ఆ డబ్బులన్నీ మనం ఆ, తిని అరిగించుకోగలమా? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. శ్రీకాంత్ గారు, మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటుంటారు. ఉమ్, వాళ్ళిద్దరూ విడిపోతూ ఉంటుంటారు. ఉమ్, విడిపోయి ప్రేమించుకుంటారు. ఉమ్, ప్రేమించుకొని విడిపోతారు. ఉమ్, ఇవి సహజంగా రాజకీయాల్లో సహజమైన లక్షణం ఇది. ఉమ్. ఇది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. అవునులే సార్. ఇది వాళ్ళిద్దరికీ వర్తించే విషయాలు కూడా కావు. ఉమ్, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వర్తించే విషయాలు కూడా కావు. దేశ చిత్రపటాన్ని ఒకసారి మీరు తీసుకుంటే ఎన్డీఏ కూటమిని కానీ, యూపీఏ కూటమిని కానీ ప్రేమించుకుంటుంటారు, విడిపోతుంటుంటారు, మళ్ళీ ప్రేమించుకుంటుంటారు. మీకు రాష్ట్రాల్లో పొత్తు ధర్మాలు కూడా అలాగనే ఉంటాయి. అంటే సహజ సిద్ధంగా ప్రజాస్వామిక ప్రక్రియలో రాజకీయ పార్టీలు అనుసరించే వైఖరులు అలాగనే ఉంటాయి. ఎందుకుంటాయి అలా అంటే ఆయా కాలమాన పరిస్థితుల కారణంగా అలా ఉంటాయి. ర- రాజకీయ అవసరం రీత్యా లేదంటే ఎన్నికల రీత్యా ప్రజల అభిష్టం మేరకు కలవాల్సినప్పుడు కలుస్తారు. కోరికలు తీరినప్పుడు లేదా మళ్ళీ పొరపచ్చాలు వచ్చినప్పుడు మళ్ళీ రాజకీయంగా ఇబ్బంది వస్తుందన్నప్పుడు విడిపోతారు. ఇందులో తప్పేమీ లేదనేది నా అభిప్రాయం. రెండోది, ఈ రోజున విశాఖపట్నంలో జరుగుతున్న కార్యక్రమం కూడా దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంధన, రైల్వే, రోడ్లు, ఔషధ, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 2 లక్షల కోట్ల రూపాయలకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు చేశారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మూడోసారి ప్రధాని, హ్యాట్రిక్ విజయం సాధించిన వ్యక్తి. సాధారణంగా నరేంద్ర మోడీ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో కలిగే భావం ఏంటంటే, నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే సవతి తల్లి ప్రేమ. ఏనాడు ప్రేమ చూపడు. ఏ కష్టంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు అనే అభిప్రాయమే బలంగా ఉంది. నాలాంటి వాళ్ళకు కూడా ఉంది, మీలాంటి వాళ్ళకు కూడా ఉంది. ఎందుకుందంటే అది ఆయన సాక్షాత్ తిరుపతి కొండ మీద ప్రత్యేక హోదా ఇవ్వస్తానని అనటం, తర్వాత ఏదో నీతి అభియోగిని అడ్డం పెట్టేసేసి మేము ఇవ్వలేకపోతున్నాం, మీకు ఇస్తే బీహార్ వాళ్ళకి ఇవ్వాలి, బీహార్ వాళ్ళు అడిగితే ఒరిస్సా వాళ్ళకి ఇవ్వాలి, ఒరిస్సా వాళ్ళు అడిగితే కాశ్మీర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఏ కథలు చెప్పారు. ఆ ప్రత్యేక హోదా కాస్తే పక్కన పడేశారు. పోనీ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్యాకేజీ అన్న ఇవ్వండి అయ్యా బాబు అని చెప్పేసి అన్నాడు. దాన్ని కూడా కాలదన్నారు. వెరసి రాజధాని అమరావతికి శంకుస్థాపనకు వచ్చారు. ఆయన చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కారం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టేశారు. రాజధాని లేదు తూచ్ అని చెప్పేసానంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మాకు సంబంధం లేదని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేశారు. ఉద్యమాలు జరిగిన నేపథ్యంలో ఇక తప్పనిసరి భారతీయ జనతా పార్టీ కూడా అమరావతికి మద్దతు పలికి అండగా కొత్త నిలబడ్డది. అంటే ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత విభజన హామీలు కానీ, రైల్వే జోన్ కానీ, లేదా ఇప్పుడు మీరు అన్నట్టుగా విశాఖ ఉక్కు
కార్మికులు చేస్తున్న ఆందోళనకి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కానీ, దాన్ని నిరర్ధక పరిశ్రమ కింద తేల్చి దాన్ని అమ్మకానికి పెట్టిన వైనం కానీ, ఇవన్నీ చూసేసరికినే దేశ ప్రధానిగా ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు చేసింది ఏముంది బాలకోటయ్య అని చెప్పేసానంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు, ఇది ఫెడరల్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే పరిపాలన చేస్తారు, లడాయిగా చేయరు. లడాయిగా చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉంటే లడాయి చేస్తుంది. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద లడాయి లేకుండా పోరాటం చేస్తాయి హక్కుల కోసం. కానీ మైత్రి బంధం కలిగిన పార్టీలు పోరాటం చేయలేవు. ఈరోజు విశాఖపట్నంలో కూడా మనం అదే చూసాం. నేను కూడా విన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఊహించని విధంగా ఏనాడు ఆయన నోటి వెంట అటువంటి మాటలు రాలా, మోడీ గారిని ఆకాశానికి ఎత్తారు. మోడీ 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 అని చెప్పిన సభలో 3-4 సార్లు ప్రజలందరి చేత అరిసేలా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే చేశారు. అంటే కూటమిలో భాగమై ఉన్నారు కాబట్టి, కూటమిలో కూడా మోడీ గారి పార్టీ కూడా ఒక ప్రధానమైన పరిపాలనా పార్టీగా ఉంది కాబట్టి ఇక అంతకు మించి గత్యంతరం లేదు. మనం ఎంత పితికినా పాలు వచ్చే పరిస్థితి కాదు. తప్పనిసరి ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా ముందుకెళ్లే పరిస్థితి లేదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 2 లక్షల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా అప్పైనా సొప్పైనా లడాయి పెట్టుకుంటే రావు కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఉత్తరాంధ్రలో ఒక అనకాపల్లి జిల్లాలో పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1500 ఎకరాలు సేకరించి 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. శ్రీకాంత్ గారు, 1,85,000 కోట్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి, దేనిని అభివృద్ధి అంటారు అని. ఈ రోజున అమరావతిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కూడా పన్నులు కడితే మీరు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతికి పెడతారా అని అడిగారు మనల్ని. మరి ఇప్పుడు ఒక్క అనకాపల్లి దగ్గర ఉత్తరాంధ్రలోనే హైడ్రోజన్ హబ్కి 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో హబ్బు పెడుతున్నారు. ఇది అభివృద్ధి కాదా? దాని మీద ఈర్ష్య చెందాలా? విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కోసం 149 కోట్లు, రోడ్ల నిర్మాణానికి, విస్తరణ పనులకి 10 ప్రాజెక్టులకి 4,593 కోట్లు, కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్కి 2,139 కోట్లు. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. ఇప్పుడు ఈ అభివృద్ధి జరగటాన్ని ఏ ప్రాంతవాసి కూడా అసూయగా చూడాల్సిన పనేం లేదు. అది రాష్ట్ర అభివృద్ధి. సరే, ఎంతవరకు చేస్తారు ఏమిటి అనేది తప్పనిసరి ఈ కళ్ళ సాకారం చేసుకోవాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదంటున్నా నేను. అంటే మీరు అనవచ్చు, కాదు బాలకోట గారు మీరు సపోర్ట్ చేస్తారు ఏంటనని. ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏదో ఒక పారిశ్రామిక రంగ అభివృద్ధి చేసుకోవటం తప్ప ప్రభుత్వాలకు కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ పనే చేస్తున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయనకు తెలిసిన 3 మాటలండి. 1 అభివృద్ధి, 2 అభివృద్ధి, 3 అభివృద్ధి. ఇక ఇక అంతకు మించి మనం ఆయన దగ్గర కూడా మనం ఆశించేది కూడా ఏమి ఉండదు. అంటే ఎంతవరకు చేస్తున్నారు బాలకోట గారు? 2020 విజన్ మరి సాధించారా? 2047 విజన్ సాధించారా అని అంటే చెప్పేసానంటే తెలుగు తమ్ముళ్ళు అందరూ ఇక్కడే చాలా అప్సెట్గా ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా అభివృద్ధి అభివృద్ధి అంటారు తప్ప రాజకీయం అనే మాటను మళ్ళా మర్చిపోతున్నారు అని. నిజమే. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా అడుగుతున్నాం. మేము మాలాంటి వాళ్ళం అంటే అభివృద్ధే కాదు, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, శాంతి భద్రతలు కావాలి, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించాలి, రికవరీ చేయాలి అని. ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ గారు, ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన చూశాక, జగన్మోహన్ రెడ్డి గారిని చూశాక రాష్ట్రం ఒకనొక కుదుపుకు గురైంది, ఒక పెద్ద ఆవేదనకు గురైపోయింది, కన్నీటి పర్యంతమైంది. నాకు తెలిసైతే కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు కూడా రాలా, రక్తపు చుక్కలు వచ్చినాయి. అటువంటి పరిపాలన మనం చూసాం. చూసినప్పుడు సాధారణంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కోరినది అంటే, అలాంటి చర్యలకు పాటుపడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. మీరు కూడా ఎన్నికల్లో చెప్పారు కదా. ఈ చర్యల పట్ల నిర్లిప్తత ఏంటి? 7 మాసాలైనా కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి బెయిల్ తెచ్చుకోవటం ఏంటి?
హ్యాపీగా రహదారుల మీద తిరగటం ఏంటి? మీ పట్ల అలా వ్యవహరించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, దేవినేని ఉమ్మని అరెస్ట్ చేసినప్పుడు, ధూళిపాల నరేంద్రనో, కొల్లు రవీంద్రనో, లేదా రామూర్తి నాయుడునో, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వ్యవహరించలేదు కదా. ఎక్కడ కూడా ఎగ్జంప్షన్ ఇవ్వలేదు కదా కోర్టులకు వెళ్ళటానికి. ఆఖరికి అంకబాబుని కానీ, రంగనాయకమ్మ గారిని కానీ, అమరావతి రైతులను కానీ ఆయన అరెస్ట్ చేయాలని మదిలోకి రాగానే వెంటనే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు గ్రహించి ముందుగానే అరెస్ట్ చేసేవాళ్ళు రాజుగారి యొక్క భక్తితో. అంటే ఆ విధమైన పరిపాలన చూశాం కాబట్టి ఈ చర్యలు కూడా తీసుకుంటే బాగుండని ఒక డిమాండ్ అయితే ఉన్నమాట యథార్థం. ఆ దిశగా చూసుకోవాలి. కాకపోతే కాకపోతే ఏంటంటే దీని దీనినైతే అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు శ్రీకాంత్ గారు. ఇది రాయలసీమకు జరగాలి, ఉత్తరాంధ్రకు జరగాలి, అభివృద్ధికి జరగాలి. మీకు ఒక మాట చెప్తాను. ఇందాక నేను మాటలు వింటుంటే ఆ, ఒక మహిళ అన్నది నాతో, 1,80,000 కోట్ల రూపాయలు ఒక అనకాపల్లి జిల్లాలో పెడుతున్నారు కదా, మరి కోస్తా జిల్లాలో ఏం పరిశ్రమలు పెట్టారు? మనకేమీ లేవుగా బాలకోటయ్య గారు అని అన్నారు. నిజమే. ఎందుకంటే మొన్నటిదాకా రాయలసీమ వాళ్ళు ఎంత దుమ్మెత్తిపోస్తారంటే కోస్తా ఆంధ్రని, విజయవాడని, గుంటూరుని. అసలు ఆ అమరావతిని ఒక ప్రాంతమే కాదన్నట్టుగా, అసలు అక్కడ ప్రజలే కాదు, వాళ్ళందరూ కూడా స్వార్థపరులు, రైతులు కాదు, ఇది బెనామీలు, వెధవలు, పెయిడ్ ఆర్టిస్టులాగా పరమ దుర్మార్గంగా మాట్లాడేవాళ్ళు. ఈ రోజున ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈ రోజున జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఆహ్వానిస్తున్నాం. ఆయా ప్రాంతాలు, ఆయా ఉద్యోగస్తులు కూడా అంతా జరగాలి. మనం అభివృద్ధిని ఇలానే చూడాలి. కాకపోతే నువ్వు అనొచ్చు, మీరు అనొచ్చు, నేను ఒక మాట అన్నానండి. ఎప్పటికైనా కూడా నేను కోరుతుంది పౌర సమాజం తరపున ఉద్యమకారుడిగా నరేంద్ర మోడీ గారిని కోరేది అంటే ఎప్పటికైనా సవతి తల్లి ప్రేమ చూపించడం మానేసి ఆంధ్రప్రదేశ్ పట్ల కన్న తల్లి ప్రేమ చూపించండి. ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మోడీ గారి కనుల సాక్షిగా విభజనకు గురయ్యింది. మోడీ గారే చెప్పారు తల్లిని చంపారు, బిడ్డను బతికిచ్చారు అని. మోడీ గారే చెప్పారు తిరుపతి కొండ మీద ఎన్నో హామీలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మోడీ గారికి తెలియంది కాదు. తప్పనిసరిగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అనుకుంటున్నాం. ఈరోజు సభలో ఆ విధమైన సంకేతాలే కొద్దిగా వచ్చినట్టుండి మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక కొంగొత్త ప్రేమని ప్రదర్శిస్తున్నట్టుగానే కొంత ఆయన మాట తీరులో నాకు అయితే అర్థమైంది. ఇంతకు కొత్త ప్రేమ మించి అంటారా? కేంద్ర కొత్త ప్రేమ ప్రభుత్వం అంటారా? మోడీ గారికి కొత్త ప్రేమ వచ్చింది ఆంధ్ర మీద అంటారా అంటున్నా? మీకు అంతకు మించి వేరే అవకాశం లేదు శ్రీకాంత్ గారు. అంటే నేను ఏంటంటే నేను ఏదో డిబేట్ కోసం అని మాట్లాడట్లేదు కానీ ఆ, ఇప్పుడున్న ప్రభుత్వానికి అంటే జనసేన, తెలుగుదేశం కూటమిలో భాగమై ఉన్నాయి కాబట్టి కలహించుకునే అవకాశం లేదు. కలిసి కాపురం చేయాల్సిందే. ఈ కలహించు కాపురాన్ని సద్వినియోగంగా ముందుకు తీసుకోవాలి. కలహించుకోమని మనం కూడా చెప్పాం సార్. ఎందుకంటే ఇద్దరు కలహించుకుంటే మీరు అన్నట్టు ఏంటంటే అది రాష్ట్రానికే నష్టం చేకూరుతుంది. సో అందులో మనకి ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మోడీ గారిని అంత గుడ్డిగా నమ్మటం, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారిని అంత గుడ్డిగా నమ్మటం మళ్ళా మన రాష్ట్రానికి ఏమైనా నష్టం చేకూరుస్తుందా అని. ఎందుకంటే మోడీ గారు పోయినసారి కూడా ఇలాగే బోళ్ళని హామీలు ఇచ్చారు, శంకుస్థాపనలు చేశారు. కానీ డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం పట్టుకొని కూర్చున్నారు, ఏయో పిచ్చి పిచ్చి కారణాలు చెప్తా. మళ్ళా రేపొద్దున అలాంటిది ఏమన్నా వస్తుందేమో అనే ఒక్క భయం తప్ప మనకి వాళ్ళిద్దరు కలిగించుకోవాలన్నా అసలు ఏ కోసైనా మనకు ఉండదు. అంటే శ్రీకాంత్ గారు, 3 రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, అందులో మోడీ గారి పాత్ర కూడా ఉన్న తర్వాత, కేంద్ర ప్రభుత్వం సయోధ్యత పోవటం మినహా మళ్ళీ 2019 నాటి ముందు పరిస్థితిలాగా వేరే విధమైన వివాదాలు కానీ, లడాయి కానీ, ఇబ్బందులు కానీ తెచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. పైపించే రాజకీయ పరిణామాలు కూడా అలాగనే ఉన్నాయి. కేంద్రంలో జాతీయ పార్టీ ఇండియా కూటమి కానీ, లేదా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల యొక్క పరిస్థితి కానీ. ఎందుకంటే ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. నీకు ఒక్క మాట చెప్తా చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. ఆయనే చెప్పాడు సభలో. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మీరు ఆదుకోండి అన్నాడు. ఇక ఇంతకు మించిన ఔదార్యపు మాటలు, ఇంతకు మించిన గాఢమైన మాటలు మరొకటి ఉండవని నేను అనుకున్నాను. తప్పనిసరిగా మోడీ గారు కూడా ఆలోచించి తీరాల్సిందే. చూద్దాం సార్. డెఫినెట్ గా మోడీ గారు కనుక నిజంగా ఈ రోజు ఆయన చంద్రబాబు గారి విజన్ కి లేకపోతే చంద్రబాబు గారు అనుకుంటున్న ప్లాన్లకి మా అండ ఉంటుందని చెప్పారు చూసారా, అది ఆయన నోట్లో నుంచి కాకుండా ఆయన మనసులో నుంచి కనుక వస్తే మాత్రం డెఫినెట్ గా మనందరి సపోర్ట్ కూడా నరేంద్ర మోడీకి, బీజేపీకి అలాగే ఉంటుంది.
కాదు, మళ్ళా 2019 రిపీట్ చేస్తామంటే మేము అప్పట్లాగే మళ్ళీ నీ మీద తిరగబడతానికి కూడా మేము రెడీగా ఉంటాం. సో డెఫినెట్గా నువ్వు రాష్ట్రానికి మంచి చేయి, దేశానికి మంచి చేయి, మేము సపోర్ట్ చేస్తాము. కానీ ఊరికే మాటల్లోనే ఉంటుంది తప్ప చేతల్లో ఉండదు అనుకుంటే మాత్రం మళ్ళీ ప్రశ్నించడానికి మేము రెడీగానే ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.